నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని సొత్తుగా ప్రార్థన చేయించుకోవాలనుకునే వాళ్ళు అన్నొచ్చాడు, ప్రార్థన చేస్తాడు, చేయించుకోండి. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీతో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిన. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిన. ఆహా నా ధన్యత, ఆహా ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా.
నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. చేయించుకున్నాడు పక్కకి వెళ్ళాడు. చేసిన వాళ్ళు పరిచర్యకి వెళ్ళండి. పరిచర్య ఉంది, పరిచర్య చేయాలి. చాలా పనులు ఉన్నాయి. ఎవరేది చేయగలరో వెతుక్కొని పోయి చేయండి. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందుత నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందుత ఆహా నా ధన్యత ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో త్వరగా త్వరగా ప్రార్థన చేసినప్పుడు పక్కకి వెళ్ళిపోండి. పరిచర్య వెతుక్కొని చేయండి పోయి. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతే నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతే ఆహా నా ధన్యత ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును
ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. లైవ్లో ఇంతసేపు కూడా ఉండి ఈ ఆనందంలో మీరు కూడా పాలివారైనందుకు మీకు కూడా వందనాలు. మీ ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం. మీలో కూడా కొంతమంది ఆసక్తి పనులు ఉన్నారు, తీర్మానం చేయండి. దేవుని కొరకు ఫలించాలి. మీరు కూడా దేవుని చిత్తం